ఏమకల్ చిక్కన్న ఎంపీటీసీ మనకి ఎంపీపీ ఇప్పుడు ఉంటే ఎంపీపీ వద్దు. పద్మా చంద్రశేఖర్ రెడ్డి ఎంపీటీసీ మాకు ఇప్పుడు ఉండే ఎంపీపీ వద్దు. గోవిందవాడ ఎంపీటీసీ కొడుకు మాట్లాడుతున్నాను. ఇప్పుడుండే పద్మావతి చంద్రశేఖర్ ఎంపీపీ మాకు వద్దు. ఎంపీటీసీ కుమ్రాల ఎంపీటీసీ పద్మా చంద్రశేఖర్ ఆయన ఎంపీటీసీ మాకొద్దు. ఆయన పనులు ఆయన వాస్తు కోసంగా ఆయన చేసుకుంటున్నాడు. ఆయన పనులు ఆయన స్వార్థ కోసంగా సరాయి అమ్మినాడు, జీప్లను సరాయి తోలినాడు. ఆయన ప్రతిదీ ఆయన హింసే పెడుతున్నాడు. ఎంపీటీసీలకు ఏం న్యాయం చేయలేదు. ఏం అడిగితేని ఏమి మమ్మల్ని ఎంపీటీసీలు ఎవరిని పట్టించుకోలేదు. ఆయన మనకి వద్దు. ఆయన ఉంటే చాలా గొబ్బలేపిడి 4.5 సంవత్సరాలు చాలా అతిగా లేపినాడు. ఆయన ఎంపీటీసీ మనకి వద్దు. పద్మా చంద్రశేఖర్ మాకొద్దు. ఎంపీటీసీ నేను ముల్లని నారాయణ స్వామి. నేను ఈ ఎంపీపీవి ఈ 4.5 సంవత్సరాల నుంచి అరాచకాలు ఎక్కువైనాయి. ఎవరు ఆయన నుంచి సుఖపడింది ఏం లేదు. ఆయన సొంతానికి భూములు అయితేనేమి మట్టాడిచ్చేది, ప్యాకెట్ ఆడిచ్చేది, మందు దోలేది, ఆయన బండ్లను మందు దొరికింది, ఇసుక దోలిచ్చేది, ప్రతి ఒక్కటి ఆయనే దందాలు ఎక్కువ. టోటల్ గా ఎవరిని అడ్డం పెట్టుకున్నారు చేస్తున్నారని తెలుసు బాగా. ఆయన ఆ ఎంపీపీ పద్మా చంద్రశేఖర్ రెడ్డి అవసరం లేదు. దీనివల్ల పార్టీకి పూర్తిగా నష్టం వచ్చేసింది. ఆయన ఎంపీపీ కంటే మేము ఎవరు చేయము. ముంతకల్ల ఎంపీటీసీ 1 తరఫున మాట్లాడుతున్నాను. గత 2.5 సంవత్సరాల నుంచి ఆయన నుంచి మేము ఆశించేది ఏం లేదు. ఇప్పటికీ ఆయన దిగిపోయి వేరే ఎంపీని ఎంపిక చేయాలని మేము అనుకుంటున్నాము. ఆ పద్మా చంద్రశేఖర్ రెడ్డి మాకు ఎంపీగా వద్దని కోరడం అనేది. ఆయన ఉన్నా కూడా మేము ఏ పనులకు వెళ్ళము, ఏది చేయము, ఆఫీస్ కూడా వెళ్ళము, ఏ మీటింగ్ కూడా అలా ఉంటాము. సింగనహల్ ఎంపీటీసీ వెంకటస్వామి మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న ఎంపీపీ పద్మా చంద్రశేఖర్ రెడ్డి మనకి అవసరం లేదు. ఇలా ఆయన గురించి మనము ఆయన వదిలేసుకున్నాము. కొత్త ఎంపీపీగా నారాయణ స్వామి కురువల్ ఎంపీటీసీ నేను. ఇప్పుడున్న ప్రస్తుతం పద్మా చంద్రశేఖర్ రెడ్డి ఎంపీపీగా ఉన్నారు. కానీ మాకు ఆయన వద్దు. మేమందరినీ అదే మీడియా మిత్రులందరూ కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి నమస్కారము. గత 4.5 సంవత్సరాల 7 నెలలు అయితే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు కూడా ఆ ఎంపీపీ ఎన్నుకున్న విషయంలో ఎంత రాజకీయాలు జరిగినాయో ప్రత్యక్షంగా మేము అడున్నాము. అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మేము 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎంపీపీకి అర్హుడు కాదని చెప్పేసి అది గతంలోనే చెప్పినాం. అది మన సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా ట్రోల్ అయితేనే ఉన్నాయి. ఆయన అర్హుడు కాదు, ఆయన మన పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తాడు, ఆయన వద్దని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా మా వాల్మీకి సోదరులందరూ మేమంతా ఒక ఏకతాడితో నారాయణ స్వామిని అలా చేయాలని చెప్పేసి మేము ముఖ్యఖండంతో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఎంపీటీసీని తీసుకుపోయి వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే ద్వారా వాళ్ళు కొంచెం ఒత్తిడి తెచ్చి ఈయన ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు బీ ఫామ్ లో కూడా ఆయన పేరు కూడా లేదు. ఈ రోజు మన సరైన రోజు వచ్చింది కాబట్టి, సరైన సందర్భం వచ్చింది కాబట్టి రేపు పొద్దున్న బొమ్మనాల మండలంలో వైఎస్ఆర్సీపీ మెరిట్గా రావాలనుకుంటే ఎంపీపీని ఖచ్చితంగా ఎంతైనా మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి ఈ రోజు చక్కటి అవకాశం వచ్చింది. దయచేసి పార్టీ పెద్దలు కూడా గుర్తుపెట్టుకుని వెంటనే ఆయన్ని తీసేసి ఆయన మద్దతు మీరు తీసేసి మీకు గౌరవంగా ఉంటుంది. మీరు ఒకవేళ తీలేని పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు వాళ్ళకి ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకున్నా కూడా ఆయన దిగిపోతున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయన గౌరవంగా రాజీనామా చేసి వెళితే ఆయన గౌరవంగా కాపాడుకునే వాళ్ళు అవుతారు. గౌరవం ఉంటే పార్టీ తరఫున ఉంటే ఆయన ఇప్పుడు తక్షణమే రాజీనామా చేసి వీళ్ళకి ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకునే అర్హత వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళు ఇష్టమైన వాళ్ళు ఎన్నుకుంటారు. లేదు మాకు ఆయనే కంటిన్యూ అవ్వాలని మీ ఉద్దేశంలో, పార్టీ పెద్దల ఉద్దేశంలో ఉంటే మాత్రము ఖచ్చితంగా బొమ్మనాల మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ.